ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం జగిత్యాల పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గంలో నిరంతరంగా పనులు జరుగుతున్న సందర్భంలో మొన్న రాయకల్లా కొందరు నాయకులు కావచ్చు, జగిత్యాల కావచ్చు, సొంత లాభం కోసమే పనులు చేస్తున్నారని చెప్పి 2-3 సార్లు మాట్లాడారు. మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడు ఒకే రాజకీయాలలో అవి ఉంటాయి. రెండవది, ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి, రోడ్లు వేసడానికి, మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అది వాస్తవానికి ముఖ్యమైన రోడే వారు మాట్లాడినట్టు, సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన గుట్రాయేశ్వర స్వామి దగ్గర పోతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసిండ్రు. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. హయాం అంటే నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఇంకా ముందుకు 1 కోటి రూపాయలతో వేద్దాం. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టినాం, 20 ఫీట్లది. ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం, ఇది 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి. ఇన్ని రోజులు ఏదీ లేదు. అసలు ధర్మసముద్రం నీళ్ళని ఇటే వస్తాయి. అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకెళ్ళి ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఇక సరి అయిన ప్రణాళిక లేక అధికారుల తప్పే కావచ్చు. ఇది ఒక సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. మీరు అందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, అందరూ కూడా యువకులు, వేదిక మీద కూడా పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. నేను కూడా పిల్లని కాదు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మన్మరాలు వచ్చింది, వాళ్ళ అనితీరులు ఉన్నోళ్ళే, ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట అని చాలాసార్లు చెప్పిన. ఎలక్షన్లు అప్పుడు చెప్పిన, తర్వాత చెప్పిన. ఈరోజు పని చేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు, సద్విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలి. అధికారులు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా చూడొద్దు. ఇంకో మాట అంటారు, మున్సిపాలిటీలో అవినీతి, ఇంతమంది సస్పెండ్ అయ్యారు. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా, వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. నీకు తెలుసో తెలియదు, నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన ఒకనాడు, మీరు ఇట్లా చేస్తారా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు, మందిని ముంచకూరు అని చెప్పిన. అన్నట్టే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది చెప్పినా నేను, మీ ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు అని చెప్పినా నేను. అన్నట్టే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా పోతాయి? నేను పోయి వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తూ ట్రై చేస్తుంటే ఉద్యోగాలు పోకుండా వదులుతుంటే. ఏసీబీ అంటే ఏముంటుంది, పోలీసు వాళ్ళే. ఇదే మన పనిచేసిన సీఐలు, డిఎస్పీలు గాలే ఉంటారు. కరీంనగర్ డిఎస్పీ, ఇంకా డిఎస్పీలు మనకు తెలియదా? విజిలెన్స్ వాళ్ళు మాకు తెలియడం లేదు, ట్రైన్ దగ్గరికెళ్ళినా. విజిలెన్స్ అంటే ఏముంటుంది, గదే పోలీసు, ఇదే అధికారులు ఉంటారు. ఏ శ్రీనివాసరావు, తిరుపతో, వీరారెడ్డో ఎవరో ఉంటారు, రాగారెడ్డో. నిజంగా ఈయన కుమ్ముక్కు అయితే అధికారులు జైలుకి ఎట్లా పోతారు? అలా నేను లేని కాబట్టి జైలుకి అయ్యారు, లేని కాబట్టి విజిలెన్స్ ఎక్కువ. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మనం చేయించేదాన్ని ఆపేది లేదు. అవినీతికి ప్రోత్సాహం చేయం. అనవసరంగా పొద్దుగాలు లేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ, ఇది అది అని చెప్పి ఇబ్బంది పెట్టాం కాంట్రాక్టర్లను కానీ అధికారులను కానీ. బట్ అవినీతి ఉంటే మాత్రం అధికారులు తీసుకునే చర్య చట్టపరంగా ఉంటే దానికి కూడా మనం ఎప్పుడు కూడా అడ్డం పోం కాబట్టి జైలుకి పోయిన వాళ్ళు. ఈ వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి చేస్తున్న ప్రక్రియలో ఇవాళ చూసాం. ఫస్ట్ వార్డులో కంప్లీట్ అయింది, రోడ్ అయిపోతుంది, బైపాస్ రోడ్కు
చిన్న కాంట్రాక్టర్లు 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ అవన్నీ కూడా చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవచ్చు. అది కూడా వివరణ ఇస్తా ఉన్నా. యుఐడిఎఫ్లో 5 కోట్ల కంటే తక్కువ టెండర్ పిలవరాదు. ఇప్పుడు 62 కోట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న పిలవరాదు. ఇలా రాయకల్లో కూడా టెండర్లు ఉన్నాయి, ఏమనండి, ఆన్లైన్లు ఉన్నాయి. జగిత్యాల ఇంకా 30 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. రోడ్లే ఒక 20 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు 1 కోటి 2 కోట్లే కూడా ఉన్నాయి, చేయొచ్చు స్థానిక కాంట్రాక్టర్లు. మరి ఇన్ని 60 కోట్లు వచ్చినప్పుడు 5 లక్షలే పెట్టాలా? అట్లా పెడితే ఆ ఇంజనీర్ల పని అదే పని అయిపోతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.